ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వేణుగోపాల్ రెడ్డి, హైదరాబాద్ లో అసలు ఏం జరుగుతుంది? హైదరాబాద్ లో హైడ్రా వచ్చిన నేపథ్యంలో అటు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. నిన్న ఒక మహిళ అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుందనేది అందరికీ కనపడుతున్నది. వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద మనం ఆలోచన చేయాలి. ఒకటి, అక్రమ కట్టడాలు. అది ప్రధానంగా చెరువుల్లో, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో కట్టిన ఇండ్లను ఏం చేయాలి, వీటిని ఖచ్చితంగా కూడా రిమూవ్ చేయాలన్న ఆలోచన హైడ్రా చేస్తుంది. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. సో ప్రధానంగా దాంతోపాటు మూసీ నదికి సంబంధించిన మూసీ నది వెంబడి మొత్తం కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారివి ఎట్లా తొలగించాలి, వాళ్ళకి ఎట్లా పునరావాసం కల్పించాలి దాని మీద ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మరి ఇవాళ చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనాయి. సో వాటిని కనీసం ఇప్పుడు ఎక్కడైతే ఎఫ్టీఎల్లో ఉన్న ఇండ్లు కట్టుకున్నారో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది చేయకుండా ఇట్లే ఆపితే ఉన్న చెరువులు కూడా మొత్తం పోతాయి, ఇంకేం ఉండవు. హైదరాబాద్లో ఏం చెరువులు ఉండవు. ఓకే, కొంతమంది కట్టుకున్న ఇండ్లను కూలగొడుతున్నప్పుడు వారికి బాధ కనపడుతుంది, బాధ ఉంటుంది. ఆ బాధలో రకరకాలుగా ప్రభుత్వం మీద మాట్లాడుతుంటారు. దాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. కానీ ఇవాళ ఆ చెరువులను కాపాడాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉన్నది. ఇవాళ చెరువులు పక్కకెడితే మూసీకి సంబంధించిన జీవన విధానం, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన విధానం చూస్తుంటే వారి బతుకుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళు పేదలు మూసీ నది పొడి కట్టుకున్న ఇళ్లను కూలగొట్టడం న్యాయం కాదు అని అంటున్నారు. వాస్తవానికి అక్కడ ఉన్న ఇళ్లను కూలగొట్టినప్పుడు వారికి బాధ ఉండొచ్చు. కానీ వాళ్ళ బతుకులు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది కూడా మనం ఆలోచించాలి. మనిషి ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా జీవించాలని మనం ఆలోచిస్తాం. ఇవాళ మూసీ నది వెంబడి బతుకుతున్న వాళ్ళంతా ఆరోగ్యంగా నివసించగలుగుతారా? అంటే ఇన్ని సంవత్సరాలు ఆరోగ్య పరిస్థితులు ఇప్పుడే వచ్చాయా? ఎవరికి? ఇవాళ మనం మార్పు తీసుకురావాలని ఒక ఆలోచన ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన వచ్చింది. కరోనా 1 వచ్చింది, కరోనా 2 వచ్చింది, అప్పుడు లేని ఆరోగ్య పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడే గుర్తొచ్చిందా అని ప్రశ్న. ఇప్పుడు ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కదా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కదా వచ్చింది. వాళ్ళు రూపాయి కూడగట్టుకుని జమ చేసి అటు కూతురు పెళ్ళని చెప్పి ఇటేమో ఉద్యోగాలని చెప్పేసి వాళ్ళు చేసుకుంటుంటే హైడ్రా వచ్చి ఇల్లు కూల్చడం అనేది న్యాయమేనా? ఒకటి, వాళ్ళు కూడబెట్టుకొని కష్టపడి కట్టుకున్నారు అని చెప్పి మనం చెప్తున్నాం. కానీ ఇవాళ అలా కట్టుకోవాలా వద్దా అనేది మనం ముందే ఆలోచన చేసుకోవాలి. సో కానీ అయినా కట్టుకున్నారు. సో ఇలా మూసీ నది వెంబడి కట్టుకున్న వారి యొక్క జీవన విధానాన్ని మార్పు రావాలి అంటే ఖచ్చితంగా కూడా వారు పునరావాసం ప్రభుత్వం కల్పిస్తుంది. ఒకవేళ నిజంగా వారికి పునరావాసం కల్పించకపోతే దాని మీద మనం డిమాండ్ చేయాలి. అది ప్రతిపక్షమైనా, ఒక పౌరుడుగా నీవైనా నేనైనా, వాళ్ళు ఏదో జరిగింది కట్టుకున్నారు, వాళ్ళు దాన్ని కూలుస్తున్నాం, వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపాలి. ప్రత్యామ్నాయం చూపకపోతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, ప్రభుత్వాన్ని అడగాలి. ఇప్పుడు ఎవరైనా ఉండడానికి ఒక నివాసం కావాలి. అది ఎక్కడైతే ఏంది? మూసీ నది వెంబడి ఉంటే ఆరోగ్యకరంగా ఉంటామా? వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా. మూసీ ముంపు వచ్చింది అనుకోండి, మరి అప్పుడు వాళ్ళ బతుకులు ఎట్లా? దాని గురించి ఏమవుతుంది? ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలనా వద్దా? ఆరోగ్యంగా అయితే ఉండాలి కదా. మూసీ నది వెంబడి ఉన్న వాళ్ళంతా ఆరోగ్యంగా, వారికి ఏదో ఒక రోగాల బారిన పడుతున్నారు కదా, అవునా లేదా? వాళ్ళ బతుకుల్లో మార్పు రావాలి కదా. సో వారికి ఖచ్చితంగా కూడా అక్కడ నుంచి వారిని తరలించి మూసీ ప్రమాదం నుంచి వాళ్ళని కాపాడి పునరావాసం కల్పించకపోతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్లా, లేకుంటే కొత్తగా డబుల్ బెడ్రూమ్లా ఉన్నవే ఇప్పుడు అపార్ట్మెంట్స్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అట్లాంటి తరలించడమా, అట్లాంటివి ఎవరికైనా రాకపోతే ఖచ్చితంగా డిమాండ్ చేసి ఇప్పించాలి. ఇప్పుడు మీరు మూసీ నది వెంబడి ఉన్న వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి, అక్కడి నుంచి దూరం ఉన్న జీవితాలు ఎట్లా ఉన్నాయి మీరు ఆలోచించండి. ఇది మొత్తం మార్పు తేవాల్సిన అవసరం ఉందా లేదా దేశంలో? ఈ నాట్ ఓన్లీ తెలంగాణలో ఒక మూసీ నది గురించి కాదు, దేశంలో ఉన్న ఈ మూసీలు మోరీలంబడి కట్టుకుంటున్న ఇళ్లనన్నింటినీ కూడా తొలగించి
ప్రజలు జీవన విధానం మంచిగా గడుపుతున్న ఆవాసాల మధ్యలో వీళ్ళకు అక్కడక్కడ నివాసాలు ఉంచే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అసలు నిజంగా కూడా మనం ఒకటి ఆలోచించాలి. రేపు మూసి పెద్ద ఎత్తున వచ్చింది అనుకోండి, వరదలు వస్తాయి కదా. అప్పు నుంచి కిందికి నీళ్ళు ఎట్లయినా అన్ని మూసీలకు రావాల్సిందే కదా. ఆ మూసి వచ్చిన వర్షాలు పడుతున్న 50-60 రోజుల పరిస్థితి ఆ మూసీలో ఎట్లా ఉంటుంది మనం చూస్తాం కదా. మరి ఇట్లా ఎందుకు ఆలోచించరు? ఇదే ఆలోచించాలి. ఎవరికైనా నిజంగానే అక్కడి నుంచి తరలిస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటే అటువంటి ఇబ్బందులు రాకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు కాబట్టి కక్షపూరితంగానే హైడ్రాను పంపిస్తున్నారు అనేది కేటీఆర్ మాట, నిజమేనా? అట్లా ఉంటుంది ఆయన. అది ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ అమాయకత్వం. ఓట్లకు ఈ హైడ్రాకు ఏం సంబంధం ఉంటుంది? కక్షపూరితంగా ఓట్లు వేయలేదు ఇట్లా ఉంటుందా? రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఓట్లు వేయాలి కదా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ ఎన్నికలు ఒకటేసారి అయిపోతాయి. 5 ఏళ్ళకు మళ్ళీసారి వస్తాయి ఎన్నికలు, 5 ఏళ్ళకు మళ్ళీ వస్తాయి ఎన్నికలు. మళ్ళీ వచ్చినప్పుడు కాంగ్రెస్కి ఓట్లు వేయాలి కదా. ఇది ఓట్ల గురించి చేస్తున్న కార్యక్రమంగా మనం చూడకూడదు. కానీ ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారండి? ఒక సీఎంగా ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? ప్రజల నుంచి ఇప్పటికే కోపోద్రిక్తులే ఉన్నారు, ఆగ్రహ జాలాలు పెలిబెక్కుతున్న పరిస్థితి. మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. అసలు దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ఉద్దేశాలు ఏమి ఉండవు, ఎవరికి ఏ ఉద్దేశాలు ఉండవు. చెరువుల్లో కడుతున్న అక్రమ కట్టడాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీరు అనుకుంటారు. ఎక్కడ కొన్ని చెరువులలో కట్టిన దానికి పర్మిషన్లు ఉండవు. అధికారులు ఇచ్చినట్టు పర్మిషన్ లేదా? ఇప్పుడు ఎవరిచ్చారు అధికారులు? ఏ అధికారులు ఇచ్చారు? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిర్రు, గతంలో టీడీపీ ప్రభుత్వంలో కట్టిర్రు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిర్రు. సో ఇప్పుడు జరిగిన ఈ ఆక్రమణలు మొత్తం కూడా ఒక నిర్ణయం, ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నది, ఇక తీయాలి, తొలగించకపోతే ఇది మొత్తం కూడా హైదరాబాద్ మొత్తం కూడా చెరువులని కబ్జా అవుతుంది ఒక నిర్ణయానికి వచ్చింది. గతంలో కేసీఆర్ గారు మాట్లాడారు, ఇవన్నీ తొలగించాల్సిందే, చేయాల్సిందని మాట్లాడిండు, కానీ చేయలేదు. ఆయన మాట్లాడిండు, చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇది సాధ్యమైనంత వరకు దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా కట్టుకున్న ఇండ్లు, అవి కూడా చిన్న ఇండ్లు, రేకులతో కట్టుకున్నారు, చిన్న ఇండ్లు, అవన్నీ తొలగించి మంచి వాళ్ళకి అపార్ట్మెంట్లో అక్కడ ఇక్కడ పునరావాసం కల్పించడం వల్ల నేనైతే నా వ్యక్తిగతంగా అయితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని నా యొక్క ఆలోచన. ఇక మిగతా మాట్లాడే వాళ్ళు ఎట్లా మాట్లాడుతుందో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మాత్రం వాళ్ళ జీవన విధానంలో మార్పు వస్తుంది. పుట్టబోయే పిల్లలు కూడా ఇప్పుడున్న జనరేషన్ అంటే పోయింది, వాళ్ళ బకచిక్కున్నారు. ఇప్పుడున్న పిల్లలు కూడా అనారోగ్యంగా పెరుగుతారు. సో మరి వాళ్ళు అట్లనే ఉండనా, మూసిల్నే ఉండనా? ఇంకా వాళ్ళ జీవితాలన్నీ మూసిల్నే గడవాలనా? వాళ్ళ జీవితాలు తీసుకుపోయి పక్కకి ఇంకెక్కడ ఆవాసాల మధ్యలో పెడితే వాళ్ళ జీవితాలు మారుతాయి కదా. కానీ ఉన్న పొలంగా ఎట్లా కూల్చేస్తారండి? వాళ్ళకు కనీసం టైం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూల్చేస్తారంటే ఏముంది? లేలే, అది మూసి అన్న విషయం తెలుసు కదా అందరికీ. ఇవాళ కూల్చడం వల్ల నష్టం కాదు, ఆ కుటుంబాలకు లాభం జరుగుతుంది. కాకపోతే వారికి ఖచ్చితంగా ప్రభుత్వం పునరావాసం కల్పించాలి. వారికి కావాల్సింది ఇల్లే కదా, అదే ఇల్లుని ఇంకొక దగ్గర కల్పించాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కీమ్ను మొదలుపెట్టారు. ఏదైతే హైదరాబాద్లో ఎన్నో ఒక దగ్గర ప్లేస్ చూస్తారు, ఇల్లు కట్టిస్తారు. అక్కడనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్కూల్లో చేంజ్ చేసుకున్న పిల్లగాళ్ళకు అవకాశం ఇస్తారు. ఇంకేం కావాలి? సో ఇది మంచి జరుగుతుంది, దీనివల్ల మంచి జరుగుతుంది. ఇవాళ నిజంగానే అక్కడ కట్టుకున్న చిన్న ఇల్లు అయినా కూలుతున్నప్పుడు బాధ కలుగుతుంది, కొద్దిసేపు బాధ ఉంటుంది. కానీ ఆ మురికిలో నుంచి, ఆ కంపులో నుంచి బయటపడడం అనేది అక్కడ నివసిస్తున్న జనాలకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ హైదరాబాద్ నిర్మిస్తే కాంగ్రెస్ వచ్చి హైదరాబాద్ను కూల్చేస్తున్నదా అనేది కేటీఆర్ అంటున్నారు, నిజమేనా? హైదరాబాద్ అంటే మూసీ నదిపోటు ఉన్నది, మొత్తం మూసీ నదిపోటు నివసిస్తున్నది మొత్తం హైదరాబాద్ కూల్చివేస్తే అదే హైదరాబాద్. కుక్కడపల్లిలో కూల్చారు, అమీన్పూర్లో కూల్చారు, చెరువులు ఆక్రమణలకు గురైనాయి, కూల్స్తున్నారు. అవి ఎట్లా? ఇప్పుడు కూల్చడం ద్వారా చెరువులు నిండిపోతాయా? మరి చెరువులు వర్షం వస్తుంది తమ్ముడు, నిండిపోవు.
కూల్చడం వల్ల చెరువు ఒక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆక్రమణకు గురైన తొలగించడం వల్ల. ఓకే.